హాయ్ అండి, వెల్కమ్ టు ఎస్ఎస్ ప్రొడక్షన్స్ కాంపిటేటివ్ హబ్. ఎవరైనా మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తుంటే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్రతి ఒక్కరు ఈ వీడియోకి లైక్ చేయండి. అదేవిధంగా మీకు బ్యాక్గ్రౌండ్ చూస్తున్నట్టయితే ఇక్కడ ఏపీ టెట్ డిఎస్సి 2024కు సంబంధించి మనం సైకాలజీలో ఇంపార్టెంట్ ఎంసీక్యూస్ అనేది ఏవైతే ఉన్నాయో చూద్దాము. మన ఎగ్జామ్స్లో రిపీటెడ్గా అడుగుతున్నటువంటి క్వశ్చన్స్ అండి. ఈ వీడియో నుంచి ఖచ్చితంగా అయితే ఒక క్వశ్చన్ ఖచ్చితంగా ప్రతి సెషన్లోనే ఉంటుంది. ఒకసారి గమనించి చూద్దాం అవేవి అనేది ఒకసారి చూద్దాం అనమాట. ఇక్కడ చూడండి, మనకు టెట్లో ఇవి రిపీటెడ్గా అడుగుతూ ఉంటారు. కంప్యూటర్ పితామహుడు అనేసి క్వశ్చన్ అడగడం జరుగుతుంది. ఇది మన టెట్ అనేది కాదు, మామూలు జీకే స్టాండర్డ్ జీకేలో కూడా, అదేవిధంగా వచ్చేసి నెంబర్ ఆఫ్ ఏపీపీఎస్సీ గ్రూప్ 3 జాబ్స్లో కూడా పోస్టులకు సంబంధించిన ఎగ్జామ్స్ ఏదైతే కనెక్ట్ చేస్తారో వాటిలో కూడా అడగడం జరిగింది అనమాట. కంప్యూటర్ పితామహుడు ఫస్ట్ ఆప్షన్ వచ్చేసి చార్లెస్ బాబెజ్, సెకండ్ వన్ డానిష్ రిచ్, అదేవిధంగా జేమ్స్ గోస్లింగ్, థర్డ్ వన్ వచ్చి బిల్ గేట్స్. కరెక్ట్ ఆప్షన్ ప్రతి ఒక్కరు కింద కామెంట్ చేయండి, చూద్దాం ఎంతమంది కరెక్ట్ ఆప్షన్ చేస్తారు. నాకు తెలిసి 99% ప్రతి ఒక్కరు కరెక్ట్ ఆప్షన్ పెడతారు. కరెక్ట్ ఆప్షన్ కింద కామెంట్ చేయండి. అండి, అదేవిధంగా కరెక్ట్ ఆప్షన్ వచ్చి మనకు వచ్చేసి ఇక్కడ ఫస్ట్ వన్ ఇస్ ద కరెక్ట్ వన్, చార్లెస్ బాబెజ్. అండి, నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. ఈ నెక్స్ట్ క్వశ్చన్ చేసే లోపల మన సైకాలజీ మంచి స్కోర్ చేసుకోవాలంటే మన 30 మార్క్స్కు టెట్లో 30 మార్క్స్ ఉంటాయి కదా, మంచి స్కోర్ చేసుకోవాలంటే దగ్గర వచ్చేసి ఒక 1000 బిట్స్ అనేది మనం అవైలబిలిటీ ఉన్నాయి. జస్ట్ 1 రూపీకే మన యాప్ ఎస్ఎస్ ప్రొడక్షన్స్ కాంపిటేటివ్ హబ్ ఇన్స్టాల్ చేసుకోండి ప్లే స్టోర్ నుంచి, లేదంటే ఈ వీడియో కింద లింక్లో ఉంటుందన్నమాట. ఈ 1 రూపీతోనే మీరు 1000 బిట్స్ వెరీ వెరీ ఇంపార్టెంట్ బిట్స్ ప్రాక్టీస్ చేసుకోవచ్చు. ఒక 2-3 సార్లు ప్రాక్టీస్ చేసినారంటే మంచి స్కోర్ అనేది మీరు చేసుకోవచ్చు అనమాట. నెక్స్ట్ క్వశ్చన్ అనేది చూద్దామండి. ఇక్కడ చూడండి, ఈమెయిల్లో భాగంగా మనము ఎవరికైనా సమాచారాన్ని పంపించాలనుకుంటే ఉపయోగపడే ఆప్షన్ ఏదనేసి ఇవ్వడం జరిగింది. ఫస్ట్ వన్ వచ్చేసి అవుట్ బాక్స్, సెకండ్ వన్ వచ్చేసి స్పామ్, థర్డ్ వన్ వచ్చేసి కంపోజ్, ఫోర్త్ వన్ వచ్చేసి ఇన్బాక్స్. కరెక్ట్ ఆప్షన్ వచ్చేసి కింద కామెంట్ చేయండి. క్వశ్చన్ ఇంకోసారి చెప్తున్నా. ఈమెయిల్లో భాగంగా మనం ఎవరికైనా సమాచారాన్ని పంపాలనుకుంటే ఉపయోగపడే ఆప్షన్ ఏది? కరెక్ట్ ఆప్షన్ కింద కామెంట్ చేయండి. అండి, కరెక్ట్ వన్ వచ్చేసి థర్డ్ వన్ ఇస్ ద కరెక్ట్ వన్, కంపోజ్. అంటే మనం మెయిల్ కంపోజ్ చేసినాం, యాక్చువల్గా సెండ్ చేసినారా అంటారు కదా, వాట్సాప్లో అయితే మనం సెండ్ చేయండి అంటారు, మెసేజ్ సెండ్ చేయండి అంటారు కదా. అదేవిధంగా ఈమెయిల్కి వచ్చేటప్పటికి ఏమంటారు అంటే దాన్ని కంపోజ్ మెయిల్ అంటారు, అంటే మెయిల్ పంపించడం అనేసి అంటారు అనమాట. ఇంకా ఇన్బాక్స్ అంటే మనకి ఏదైనా ఎవరైనా పంపించింది మనం పంపించినటువంటిది ఎక్కడ వస్తుందంటే ఇన్బాక్స్ లోకి వస్తుంది, అది ఐడియా ఉంటుంది అందరికి. తర్వాత ఇక్కడ వచ్చేసి అవుట్ బాక్స్ అని ఉంది కదా, మనం సెండ్ చేసినటువంటి కూడా అవుట్ బాక్స్ అనేది ఉంటాయన్నమాట. ఇక స్పామ్ అంటే కదా మనకు స్పామ్ మెసేజెస్ అని వస్తుంటాయి కదా. దాని గురించి అందరికీ ఐడియా ఉంటుంది స్పామ్ అంటే ఏంటి అనేది. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దామండి. చూడండి, ఇక్కడ WWW అనే భావనను ప్రపంచానికి పరిచయం చేసిన వ్యక్తి ఎవరు? WWW అనే భావనను ప్రపంచానికి పరిచయం చేసిన వ్యక్తి ఎవరు? అండి, ఇక్కడ చూడండి 4 ఆప్షన్స్ ఇచ్చారు. చార్లెస్ బాబెజ్, వింట్ సెర్చ్, థర్డ్ వన్ వచ్చేసి సర్ టిమోథీ బర్న్, ఫోర్త్ వన్ వచ్చి బెర్నర్స్ లీ. కరెక్ట్ ఆప్షన్ కింద కామెంట్ చేయండి. అలాగే చూడండి, ఇక్కడ వచ్చేసి మనం సైకాలజీ జస్ట్ 1 రూపీకే మనం 1000 బిట్స్ వెరీ వెరీ ఇంపార్టెంట్. మీరు టెట్లో కూడా దగ్గర వచ్చేసి ఒక 27 మార్క్స్ అనేది స్కోర్ చేసుకోవచ్చు. మన యాప్ ఎస్ఎస్ ప్రొడక్షన్స్ కాంపిటేటివ్ హబ్ ప్లే స్టోర్ నుంచి డౌన్లోడ్ చేసుకోండి, లేదంటే వీటి కింద లింక్ అనేది డిస్క్రిప్షన్లో ఉంటుంది. అలాగే వచ్చేసి ఇక్కడ ఆల్ సబ్జెక్ట్స్ సంబంధించిన టెస్ట్ సిరీస్ అనేది మీకు జస్ట్ 499కి అవైలబిలిటీ ఉంటుంది. లైన్ టు లైన్ బిట్స్ అనేది ప్రాక్టీస్ చేసుకోవచ్చు ఎస్జిటి. 3rd క్లాస్ నుంచి 10th వరకు. అదేవిధంగా కంప్లీట్ ఆన్లైన్ క్లాసెస్ స్టేట్ ఫేమ్ ఫ్యాకల్టీ అవనగత ఫ్యాకల్టీతే మనకు అవైలబిలిటీ ఉన్నటువంటి క్లాసెస్ ఉన్నాయి. చూడండి, జస్ట్ మీకు వచ్చేసి 599 రూపీస్ 1 ఇయర్ వ్యాలిడిటీ ఉంటాయి. ఫ్రీ క్లాసెస్ కూడా ఉన్నాయి, వినండి, నచ్చితే పర్చేజ్ చేసుకోండి ఇక్కడ. దీనికి కరెక్ట్ ఆప్షన్ చూద్దామండి. WWW అనే భావనలో ప్రపంచానికి పరిచయం చేసిన వ్యక్తి ఎవరంటే బెర్నర్స్ లీ. ఫోర్త్ వన్ ఇస్ ద కరెక్ట్ వన్. అండి, నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. ఇక్కడ చూడండి, ఇతరుల కంప్యూటర్లో ఉన్న సమాచారాన్ని వారికి తెలియకుండా తస్కరించడాన్ని ఏమని పిలుస్తారు? ఫస్ట్ వన్ గ్రంథ చౌర్యం, ఏకాంత భగ్నం, హ్యాకింగ్, ఉచిత సాఫ్ట్వేర్లు వాడుకోవడం.
కరెక్ట్ ఆప్షన్ కింద కామెంట్ చేయండి. ఇతరుల కంప్యూటర్లో ఉన్న సమాచారాన్ని వాళ్ళకి తెలియకుండానే ఓకే తస్కరించడాన్ని ఏమంటారంటే అందరికి తెలిసి ఉంటుంది, మాక్సిమం అందరు కరెక్ట్ పెట్టింటారు. కాకపోతే ప్రతి ఒక్కరు కింద కామెంట్ చేయండి. కరెక్ట్ వన్ వచ్చేసి థర్డ్ వన్ ఇస్ ద కరెక్ట్ వన్. హ్యాకింగ్ అంటారండి దాన్ని. ఏమంటారంటే హ్యాకింగ్ అంటారు. ఓకే నెక్స్ట్ అదే విధంగా ఇంకో చిన్న విషయం ఏమంటే మనం సైకాలజీకి సంబంధించి ఇక్కడ చూడండి, ఇది ఉంది కదా ఏపీడిఎస్సి ఎస్జిటి విద్యా మనోవిజ్ఞాన శాస్త్రం. ఇంతకుముందు సైకాలజీలో ఓకే అండి ఈ ఏదైతే అకాడమీ బుక్ వచ్చారో టెట్ అనే డిఎస్సి కాకుండా టెట్ అనే ఒక బుక్ ఇచ్చారో ఆ టెట్ బుక్ నుంచే దగ్గర వచ్చేసి ఒక 27 క్వశ్చన్స్ అనేది డైరెక్ట్ గా అడగడం జరిగింది. ఆ బుక్ వచ్చేసి దగ్గర వచ్చేసి ఒక 260 పేజెస్ కూడా ఉండదు, చాలా చిన్న బుక్ ఉంటుంది. మ్యాక్సిమం లైన్ బిట్స్ అనేది కవర్ అయిపోవడం జరిగింది. ఇలాంటి బుక్ మీరు మార్కెట్లో దొరికితే పర్చేస్ చేసుకోండి. లేదంటే కన్నా మన యాప్ లో వచ్చేసి జస్ట్ 99 రూపీస్కి మొత్తం టోటల్ గా ఎక్స్ప్లెనేషన్ ఇవ్వడం జరిగింది. దాంతోపాటు పీడిఎఫ్స్ కూడా అక్కడే మీకు అవైలబిలిటీ ఉంటాయి. దాంతోపాటు దీని బ్యాక్ సైడ్ లో అంటే చాప్టర్ కింద ఏదైతే ఎంసీక్యూస్ ఇచ్చింటారో అవి కూడా వచ్చేసి నీట్ గా ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. ఒక 2 సార్లు విన్నారంటే కన్నా 27, 28 ఈజీగా స్కోర్ చేసుకోవచ్చు. లాస్ట్ ప్రీవియస్ టెట్ ఫిబ్రవరి 2024 ఏవైతే జరిగాయో వాటిలో మ్యాక్సిమం ఇదే బుక్ నుంచి నెంబర్ ఆఫ్ బిట్స్ అనేది మ్యాక్సిమం 27 సెషన్ లో కవర్ అవడం జరిగింది. ఒకసారి చూసుకోండి. ఓకే అండి, నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. ఇక్కడ చూడండి, ఫ్రీవేర్లు అనగా ఓకే ఫ్రీవేర్లు అనగా ఫస్ట్ వన్ వైరస్లు, యాంటీవైరస్లు, ఉచిత సాఫ్ట్వేర్లు, సైబర్ యాక్ట్స్. కరెక్ట్ ఆప్షన్ కింద కామెంట్ చేయండి. ఓకే అండి, ఫ్రీవేర్లు అనగా ఇంపార్టెంట్ ఇవన్నీ ఇప్పుడు మనం డిస్కస్ చేసినట్టు ఇప్పుడు ప్రతి ఒక్కసారి రిపీట్ అయిన బిట్స్ అవి ఇవన్నీ కరెక్ట్గానే చేస్తున్నారు అనుకుంటా. ఫ్రీవేర్లు అనగా కరెక్ట్ ఆప్షన్ కింద కామెంట్ చేయండి. ఓకే కరెక్ట్ వన్ వచ్చేసి ఇదే ఫ్రీవేర్లు అంటే ఏమంటే ఉచిత ఫ్రీ సాఫ్ట్వేర్స్ అనమాట. ఓకే అవన్నీ ఏమంటే ఫ్రీవేర్లు అంటే ఫ్రీ సాఫ్ట్వేర్స్. ఓకే నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. ఓకే నెట్వర్క్ అని దేనిని పిలుస్తారు? ఓకే అండి, నెట్వర్క్ అని దేనిని పిలుస్తారు? ఓకే ఫస్ట్ వన్ వచ్చేసి గూగుల్, సెకండ్ వన్ వచ్చేసి యూట్యూబ్, ఓకే థర్డ్ వన్ వచ్చేసి ఇంటర్నెట్, ఫోర్త్ వన్ వచ్చేసి ఫైబర్ నెట్. కరెక్ట్ ఆప్షన్ కింద కామెంట్ చేయండి. ఓకే నెట్వర్క్స్ అని దేన్ని పిలుస్తారు? కింద ప్రతి ఒక్కరు కామెంట్ చేయాలి. ఓకే దాన్ని బట్టి తెలుస్తుంది మన వాళ్ళు ఎంత ప్రిపరేషన్లో ఉన్నారు అనేది. ఓకే కరెక్ట్ వన్ వచ్చేసి థర్డ్ వన్ ఇస్ ద కరెక్ట్ వన్. ఇంటర్నెట్ అండి. మనం ఇంటర్నెట్ ఏమంటామంటే నెట్వర్క్స్ అనేసి అంటామన్నమాట. ఓకే నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాము. ఓకే ఇది వెరీ ఇంపార్టెంట్. దీంట్లో ఉన్నటువంటి మీరు అన్ని ఖచ్చితంగా రిపీట్ అయ్యే బిట్ అనమాట. ఇది మ్యాక్సిమం ఇది 90% ప్రతి సెషన్లో తగిలేదానికి ఛాన్సెస్ ఉంటుంది. ఒకసారి చూసుకోండి. క్రింది వాటిలో తప్పుగా జతపరచబడినది ఏది అనేది ఇవ్వడం జరిగింది. ఓకే క్రింది వానిలో తప్పుగా జతపరచబడినది కింద కామెంట్ చేయండి. ఓకే డివిడి అన్నాడు, డివిడి ఓకే డివిటి, డివిడి, ఎల్సిడి, డిఎల్పి. ఓకే రాంగ్ ఏదైతే ఉందో అది కింద కామెంట్ చేయండి. ఓకే అండి, ఈ ఫస్ట్ వన్ అనేది రాంగ్ అండి. ఓకే ఈ ఫస్ట్ వన్ అనేది రాంగ్. ఓకే ఇంకా సెకండ్ వన్ చూద్దాము. డివిడి అంటే అందరికి తెలుసు డిజిటల్ వీడియో డిస్క్. ఓకే డివిడి అంటే అందరికి తెలుసు డిజిటల్ వీడియో డిస్క్ అనేసి. అదే విధంగా ఇది వెరీ ఇంపార్టెంట్. ఎల్సిడి అని అడుగుతాడు అనమాట, లిక్విడ్ క్రిస్టల్ డిస్ప్లే. ఒక్కోసారి ఏం పెడతాడంటే ఈ డిస్ప్లే బేస్ లో డయోడ్ అని కూడా ఇస్తాడు ఆప్షన్, గుర్తు పెట్టుకోండి. ఎల్సిడి అంటే మనకు లిక్విడ్, ఓకే క్రిస్టల్, డి అంటే డిస్ప్లే అనమాట. ఇది డయోడ్ కాదు, డిస్ప్లే గుర్తు పెట్టుకోండి ఎల్సిడి అంటే. నెక్స్ట్ డిఎల్పి డిజిటల్ లైట్ ప్రాసెసింగ్. ఓకే మనం ఈ రాంగ్ అనేది ఏదో చూద్దాం. డివిటి అన్నాడు కదా, డివిటి అంటే ఏమంటే డిజిటల్ విజన్. ఓకే టెలివిజన్ అయితే కాదు. ఓకే ఇక్కడ చూడండి డిజిటల్ విజన్. టీ అంటే టచ్. ఓకే టీ అంటే టచ్ గుర్తుపెట్టుకోండి. డిజిటల్ విజన్ టచ్ అది కరెక్ట్ వన్ అనమాట. ఓకే నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. ఓకే అండి అదే విధంగా వచ్చేసి ఇక్కడ వచ్చేసి జస్ట్ మనం ఇప్పుడు చూసారు కదా నెంబర్ ఆఫ్ బిట్స్. ఇవన్నీ మీరు అంతా కరెక్ట్గా పెట్టుంటే హ్యాపీ, లేదంటే కూడా బాగా ప్రాక్టీస్ చేయండి. తక్కువ టైంలో కూడా మంచిగా స్కోర్ చేసుకోవచ్చు. ఓకే ఏదైతే ఈ ఏపీ టెట్ డిఎస్సికి సంబంధించి 1000 బిట్స్ ఏవైతే ఉన్నాయో అవి జస్ట్ 1 రూపీకే మన యాప్ ఇక్కడ చూడండి ఎస్ఎస్ ప్రొడక్షన్స్ కాంపిటేటివ్ హబ్ ప్లే స్టోర్ నుంచి డౌన్లోడ్ చేసుకోవచ్చు. డౌన్లోడ్ చేసుకొని జస్ట్ 1 రూపీతో ఈ 1000 బిట్స్ అనేది మీరు 2-3 సార్లు ప్రాక్టీస్ చేసినారంటే కన్నా మీకు ఏమవుతుందంటే కన్నా మంచి స్కోర్ చేసుకోవడానికి ఛాన్సెస్ ఉంటాయి. ఓకే అండి నెక్స్ట్ అదే విధంగా ఇక్కడ చూడండి
ఈ సైకాలజీకి సంబంధించి మొత్తం లాస్ట్ ఏదైతే రిపీటెడ్గా ఒకే బుక్ నుంచి అడిగారో అకాడమిక్ బుక్ నుంచి అది మంచి స్కోర్ చేసుకోవాలంటే ఇక్కడ చూడండి, మీరు జస్ట్ 99 రూపీస్తోనే మన యాప్లో నుంచి పర్చేజ్ చేసుకోవచ్చు అండి. ఇక్కడ చూడండి, తెలుగు అకాడమీ పూర్తి వివరణ వీడియోస్ ప్లస్ పీడిఎఫ్. మీకు ఇక్కడ ఏమంటే టెట్ ప్లస్ డిఎస్సి రెండు ఉపయోగపడతాయి. టెట్ వాళ్ళకైతే కన్నా పెడగావి కూడా ఏదైతే ఉందో అది కూడా ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. డిఎస్సి వాళ్ళకి అది అవసరం ఉండదు కాబట్టి మొత్తం ఇక్కడే ఉంటాయి, మన యాప్లోనే ఉంటుంది. 99 అయితే మీరు పర్చేజ్ చేసుకొని వినొచ్చు. ఆ బ్యాక్ సైడ్ ఏదైతే నెంబర్ ఆఫ్ బిట్స్ ఉంటాయో ఆ బిట్స్ కూడా ఎక్స్ప్లెనేషన్ చేయడం జరిగింది. ఒకసారి మీరు విన్నారంటే కన్నా మీకు యూస్ఫుల్గా ఉంటుంది. అదేవిధంగా మన యాప్లో వచ్చేసి డిఎస్సికి ఎస్జిటి బేస్ చేసుకొని కంప్లీట్ పీడిఎఫ్స్ 199 రూపీస్తోనే అవైలబిలిటీ ఉన్నాయండి. మీరు వీటిని డౌన్లోడ్ చేసుకోవచ్చు, జిరాక్స్ కూడా చేసుకునే ఫెసిలిటీ మీకు ఉంది. ఓకే అండి. నెక్స్ట్ చూడండి, ఇక్కడ ఇది వెరీ వెరీ ఇంపార్టెంట్. ఎస్జిటి మీరు బాగా ప్రిపేర్ అయిపోయామో, మేము బాగా చదివేసాము అనుకుంటే కానీ ఖచ్చితంగా టెస్ట్లు అనేది ప్రాక్టీస్ చేయండి. ఓకే, మన కంప్లీట్ టెస్ట్ సిరీస్ ఎస్జిటికి 2024 సంబంధించింది. ఇక్కడ మొత్తం ఆల్ సబ్జెక్ట్స్ అన్ని కవర్ అవుతాయి. మాక్సిమం 3rd క్లాస్ నుంచి మీకు 10th వరకు ఎస్జిటిని బేస్ చేసుకొని లైన్ టు లైన్ బిట్స్ అనేది మీరు ప్రాక్టీస్ చేస్తారు నెంబర్ ఆఫ్ టైమ్స్. ఓకే, ఏదో 1 or 2 బిట్స్ పెట్టేసి అయిపోయింది అనేది కాదు. మాక్సిమం లైన్ టు లైన్ బిట్స్ అంటే కవర్ అవుతాయి. మీకు చాలా బాగా యూజ్ అవుతుంది అనమాట. 1 year వ్యాలిడిటీ ఉంటుంది, జస్ట్ 499. ఒక ఆఫర్లో కూడా ఉంటాయి, ఒక్కొక్కసారి చూడండి. అదేవిధంగా నెక్స్ట్ కంప్లీట్ మాకు వీడియో క్లాసెస్ కావాలి సార్ అంటే కన్నా జస్ట్ 599లోనే ఓకే ఇండివిజువల్ ఫ్యాకల్టీ ఏదైతే సార్స్ ఉన్నారో ఫేమస్, ఓకే వాళ్ళ దగ్గర చెప్పించే క్లాసెస్ అన్ని అవైలబిలిటీ ఉన్నాయి. ఒకసారి ఫ్రీ క్లాసెస్ ఉన్నాయి, వినండి. మన యాప్ ఇన్స్టాల్ చేసుకొని ఆ క్లాస్లో ఫ్రీ స్టోర్ నా ఆప్షన్లో విన్నారంటే కదా మీకు నచ్చితే కన్నా ఫ్రీ క్లాసెస్ వినండి. నెంబర్ ఆఫ్ క్లాసెస్ ఉన్నాయి, నచ్చితే పర్చేజ్ చేసుకోండి. ఇది అండి దీనికి సంబంధించి. మీకు ఏదైనా డౌట్ ఉన్నా కూడా కింద వచ్చేసి మన టెలిగ్రామ్ గ్రూప్ లింక్ ఉన్నాయి, అదే వాట్సాప్ ఛానల్ గ్రూప్స్ లింక్ ఉన్నాయి, వాటిలో జాయిన్ అవ్వండి. అదేవిధంగా మన యాప్ ఇన్స్టాల్ చేసుకోండి. మీకు ఏదైనా డౌట్ ఉన్నా కూడా కింద కామెంట్ చేయండి. ఓకే అండి, థ్యాంక్ యూ.